క్రీస్తునందు ప్రియమైన వారలారా, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు బాప్తిస్మమును గురించిన సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ బాప్తిస్మమును గురించి 2 విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము, ఆ తర్వాత సాదృశ్య రూపకమైన బాప్తిస్మము. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము అనగా ఆయన మరణ పునరుద్ధానమునందు మనం పాలివారలము కావడం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం అంటే బాప్తిస్మం అనగా ముంచడము అని అర్థం. చనిపోయి పాతి పెట్టబడి మరలా తిరిగి లేవడం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపముల కోసం మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచారు. నా పాపముల కోసం క్రీస్తు మృతి పొంది సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడని హృదయములో విశ్వసించి పాపినైన నన్ను క్షమించు అని పశ్చాత్తాపంతో వేడుకొనినప్పుడు క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందారు. అది క్రీస్తులోనికి బాప్తిస్మం అంటే రక్షింపబడటం, పాప క్షమాపణ పొందటం. పాపినను ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ బలియాగమనందు విశ్వాసం ఉంచి ప్రభు నన్ను క్షమించమని విశ్వాసముతో ప్రభుని అడగగా ప్రభు క్షమించాడు, రక్షింపబడ్డారు. అది క్రీస్తులోనికి బాప్తిస్మం. అది ఇప్పుడు జరిగిపోయింది. ఎవరైతే ఈ క్రీస్తులోనికి బాప్తిస్మం పొందుతారో వారికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇవ్వాలి. సాదృశ్యమైన బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే నీటి బాప్తిస్మం. సాదృశ్యం అంటే గుర్తు. సాదృశ్యం అంటే అర్థం కావటానికి ఒక ఉదాహరణ లాగా ఉంటుంది. నేను యేసుక్రీస్తు ప్రభులోనికి బాప్తిస్మం పొందాను, రక్షింపబడ్డాను అనే సంగతి సంఘం ఎదుట, ఇతరుల ఎదుట సాక్ష్యం ఇవ్వడానికి నీటి బాప్తిస్మం తీసుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు నా పాపం, నేను చనిపోయాను. యేసుక్రీస్తు ప్రభువారు నా పాపముల నిమిత్తం చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడ్డాడు, నేను కూడా సమాధి చేయబడ్డాను. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచాడు, నేను కూడా యేసుక్రీస్తు ప్రభువారితో లేపబడ్డాను అని నీటిలో ముంచినప్పుడు సమాధి చేయబడినట్టు, మరలా తిరిగి లేపినప్పుడు మరలా తిరిగి బ్రతికినట్టు. యేసు ప్రభు ఏం చేశాడు? చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మరలా లేచాడు. ఇప్పుడు యేసు ప్రభు నా పాపముల కోసం చనిపోయాడు కనుక నేను చనిపోయాను, నీళ్ళల్లో పాతి పెడతాను. యేసు ప్రభు మరణాన్ని చేసి తిరిగి లేచాడు, మరలా నీళ్ళల్లో నుండి లేపుతున్నాను. ఈ కార్యం హృదయంలో ఎప్పుడో జరిగిపోయింది. అది క్రీస్తులోనికి బాప్తిస్మం. ఇప్పుడు నీటి బాప్తిస్మం ద్వారా నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానని అందరికీ, సంఘానికి ముఖ్యంగా సాక్ష్యం ఇవ్వడమే బాప్తిస్మం. బాప్తిస్మంలో రక్షణ లేదు, కానీ రక్షింపబడిన వారందరూ బాప్తిస్మం తీసుకోవాలి. అది దేవుని యొక్క వాక్యం. కనుక వీరు ముగ్గురు కూడా, ఎస్తేర్ రాణి, మేరీ ఎస్తేర్ రాణి, అలాగే మెర్సీ ఎస్తేర్ రాణి, అలాగే కుమారి, వీరు ముగ్గురు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడైతే సొంత రక్షకుడిని అంగీకరించి పాప క్షమాపణ పొందారో అప్పుడు వారు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందారు. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? మీరు ఎప్పుడైతే రక్షణ తీర్మానం చేసుకున్నారో అప్పుడు ఏం జరిగింది? మీరు యేసుక్రీస్తు ప్రభులోనికి బాప్తిస్మం పొందారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులోనికి నేను బాప్తిస్మం పొంది రక్షింపబడ్డాను అని నీటి బాప్తిస్మం ద్వారా అందరికీ చెప్తున్నాను. యేసు ప్రభు చనిపోయాడు, నేను చనిపోయాను, పాతి పెట్టబడ్డాను. యేసు ప్రభు తిరిగి లేచాడు, నేను కూడా ఆయనతో కూడా లేచాను. ఇప్పుడు నేను ఆత్మీయంగా బ్రతికాను అని సాదృశ్యంగా తన లోపల జరిగిన దాన్ని ఇక్కడ బహిరంగంగా చూపిస్తూ ఉన్నారు. కనుక వీరు ముగ్గురు కూడా క్రీస్తులోనికి బాప్తిస్మం పొంది రక్షింపబడ్డారు కాబట్టి వారికి ఇప్పుడు నీటి బాప్తిస్మం ఇవ్వటం జరుగుతూ ఉంది. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తాం. ప్రార్థన చేద్దాం. జాన్సన్ అన్నగారు ప్రార్థన చేస్తారు. ఆ తదుపరి వరుసగా ముగ్గురు కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి బాప్తిస్మం శాస్త్రి అన్నగారు ఇస్తారు. సహోదరులు కీర్తనలు పాడుతూ ఉండగా ఈ కార్యక్రమం జరుగుతుంది. మొదటిగా ప్రార్థన. ఎవరైతే బాప్తిస్మం పొందుతారో, బాప్తిస్మం పొందిన వెంటనే సహోదరులు, దేవుని సేవకులు ఎవరైతే ఒడ్డునున్నారో వారి కోసం ప్రార్థన చేయాలి. దుప్పటి పట్టుకొని జాన్సన్ గారు ప్రార్థన చేస్తారు.
మేరీ రాణి ఎస్తేర్ రాణి ఎస్తేర్ రాణి కుమారి. కాదు ప్రభుల తండ్రి మీ దగ్గర నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బిడ్డలు బాప్తిస్మానికి సిద్ధపడ్డారు. వారి హృదయాంతరంగంలో తండ్రి జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బాప్తిస్మా అనేది